యోచన, నీ ఆలోచన ఇంకొకరికి నష్టము కలగజేసేటట్లయితే కనుక దాన్ని స్థిరపరచుడు. ఓకేనా? నీ ఆలోచన ఇంకొకరికి నష్టము కలగజేసేటట్లయితే కనుక దాన్ని స్థిరపరచుడు. రెండవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది కూడా, అది నీకు నష్టాన్ని కలగజేసేటట్లయితే కనుక ఏదది చెప్పండి. కొన్ని సందర్భాల్లో నీకు నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఏంటి నీకు కష్టాన్ని కలగజేసేది, నష్టాన్ని కలగజేసేది? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించము. పక్క నుంచి వచ్చింది ఏంటిది? ఫూలిష్ మ్యాన్, వెర్రివాడా. దైవికమైన శబ్దం ఒకటి వచ్చింది. దైవికమైన యొక్క ఆశీర్వాదం అనేది నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నాశనం చేయకూడదు. దైవికమైన యొక్క కృప నీ తల మీద నిలిచినప్పుడు దాన్ని కాలుతో తనకూడదు. అలా కనుక తనినట్లయితే కనుక, జరిగినట్లయితే కనుక అది నీకు నష్టాన్ని కలుగజేస్తుంది.